శ్రీగురుభ్యోన్నమః. హరి ఓం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 20వ రోజుకు స్వాగతం. ఇప్పుడు జ్యోతిర్లింగాల గురించి ఒక్కొక్కదాని గురించి చెప్పుకుందాం. ముందుగా సోమలింగేశ్వరుడు. మునుశ్రేష్ఠులారా, మునులారా, ప్రపంచ సృష్టి కాలమందు ప్రజాపతులలో దక్షుడను వానికి 27 పుత్రికలు జన్మిస్తే చంద్రునకు వారినిచ్చి పెండ్లి గావించను. చంద్రుడట్లు పెండ్లాడి 27 కన్యలతో రోహిణి అని ఆమెకు మిక్కిలి యందు అందగత్తె. అందువలన చంద్రుడు ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై ఆమెతోడనే సుఖించుచు తక్కువ గల భార్యలను నిరాదరించను. అంతటి కన్యలు తండ్రి వద్ద కేగి చంద్రుడు దుర్నీతను గురించి చెప్పిరి. దక్షుడు ఆగ్రహించి అల్లుని పిలిచి, నీకు పెండ్లి గావించిన భార్యలందరూ సమాన దృష్టితో ఆదరింపవలను, కానీ ఎక్కువ తక్కువ మక్కువలను చూపి నిరాదింపరాదు. ఇట్లు నీవు నిరసించనందువలన క్షయరోగంతో బాధితుడివై క్షీణింపగలవు అని శపించను. చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క ఆగ్రహమునకు వెరగంది శాపమును వగచి మామగారి పాదములపై పడి, మామ, ఇంతటి నుండి దినమనుకి ఒకరి ఇంట నీ కూతురుని అందరూ సమాన దృష్టితో చూచి గౌరవింతును. ఈ తప్పు క్షమింపని ప్రార్థించను. దక్షుడు అరుణుని కరుణభూని, తారాపతి ప్రభాసమును తీర్థము కలదు. ఆ తీర్థమునందు పరమేశ్వరుని గూర్చి పంచాక్షరి మంత్రమును పఠింపు. అట్లు 40 దినములు జపమాచరించిన శంకరుడు ప్రత్యక్షము కాగలడు, వలయు వరములు ఇయ్యగలడు అని చెప్పి పంపాను. చంద్రుడు దక్షుడు చెప్పిన రీతిని శివపంచాక్షరి జపమాచరించి ప్రభాస తీర్థమును శంకరుని గురించి ప్రార్థించిన శంకరుడును పార్వతియు ప్రత్యక్షమై, చంద్రుడా, నీవిందే నీయందే మా లింగమును నీ పేరుతో ప్రతిష్ఠయోచ్చుకొనుము. అందువలన శుక్లపక్షమున వృద్ధియు కృష్ణపక్షమున క్షీణత్వమును పొందగలవు. నీ భార్యలయందు సమాన ప్రేమ చూపుచు సుఖింపగలవు అని ఆనతిచ్చరి. చంద్రుడా గౌరీ శంకర వాక్కులు విని సోమేశ్వరుడు అనే పేర ఈ సోమేశ్వర లింగమును ప్రతిష్ఠ గావించి అభిషేకమును చేసి పూజలు యథావిధిగా చేసి భక్తియుక్తుడై గౌరీ శంకరుల గురించి ప్రార్థించాను. శంకరుడు గౌరీ సహితుడే ప్రత్యక్షమై చంద్రుని వరములు కోరుకొమ్మనెను. చంద్రుడు శంకరునితో సదా ఈ లింగమును ఆవిర్భవించి భక్తుల అభీష్టములను ప్రసాదించుచు పాపములు హరించమని బాపుచు భక్తులను బ్రోచుచు శాశ్వతముగా ఉండవలయను అని కోరగా ఆ వరములిచ్చి శంకరుడు అంతర్హితుడయ్యను. పిమ్మట చంద్రుడు సమదృష్టితో సతీమణులను ఆరాధించుచు సమాదరించుచు దినమునకు ఒక భార్య ఇంట ఎందు నివసించుచు సుఖం అనుభవించను. పుణ్యతీర్థమందు స్నానమాడి గౌరీ శంకరులు పూజించిన వారు దంపతి సౌందర్యమును పొంది సమస్తాభీష్టములు పొందగలరు. ఇది సోమేశ్వరుడిది. మల్లికార్జునుడు. పూర్వకాలముందు గజాసురుడు దానవుని చంపినప్పుడు ఆదిశేషుని అంశతో మెలగడి శేషాచలమందు కలియుగ ప్రత్యక్ష దైవమై ప్రసిద్ధి వహించిన శ్రీ వెంకటేశ్వర ప్రత్యక్షముగా అలవేలు మంగతో మూర్తీభవించి యుండుటకు గాను మధ్య అహోబిల నృసింహమూర్తిను కడనుండు ప్రదేశమున శ్రీశైల క్షేత్రమందు భ్రమరాంబిక సవితముగా మల్లికార్జును యుండుటకును పూర్వమందు వరములు పొందుట వలన శంకరుడు ఆ వరములను పాటించి భ్రమరాంబా సహితుడై మల్లికార్జున లింగ రూపమున స్వయం భక్తుడై సాక్షాత్కరించి శివభక్తులచే పూజలనందుతూ భక్తవ శంకరుడై పాప పరిహారమును కావించుచు అట్టి దేవర భక్తితో పూజించిన వారికి జన్మరాహిత్యమునని పేరు వడసి కృష్ణానది పాతాళగంగ రూపమున ఆ శివలింగమును సేవించుచుండ స్వయం జ్యోతి అయి ప్రకాశించున్నాడు. కాన అట్టి మహాలింగమును దర్శించినంత మాత్రమున ప్రపంచమందులే మానవులు సమస్త పాపములచే విడుబడి జన్మరాహిత్యమును గాంచి సుఖింతురు అని సూతుండు సౌనికాదులకు చెప్పనిల్పెను. ఇక మూడవది మహాకాలుడు. మునులారా, తొల్లి అవంతి దేశమును ఉజ్వలుండున రాజు ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు. వానికి బుద్ధిమతి అని సౌందర్యవతియకు సుగుణవతియకు భార్య కలదు. ఆమె గూడి
రాజ్యపాలన ఆచరించుచు సన్న సమయమున రాజుకు అవంతి దేశమునకు రాజధానిని నిర్మింపాలని యోచన కలిగను. ఒకనాడు మణిసిద్ధుడు మహాకాలుడని వాడు రాజును సమీపించి నీలమణి నీలమాణిక్యమును ఒసంగి, రాజా, నీవు ప్రతిదినము ఈ మాణిక్యమును సతీయుతుండవై పూజింపుము. దానివలన నీకు అణిమాది అష్టసిద్ధులు కలిగి సమస్త సంపదలతో తులతూగలవు అని ఆ ఇంద్రనీలమునొసంగి అవంతి దేశమున మధ్య భాగమున ఉజ్జయిని అని పేరుట 6 క్రోసుల విశాలము గల నగరమును నిర్మింపచేసి అది రాజధానిగా చేసుకుని రాజ్యము సుఖముగా పాలింపుము అని పలికెను. ఉజ్వలుండు రాజు తోడనే విశ్వకర్మను పిలిపించి ఇంద్రుడు స్వర్గమందు గల అమరావతితో తులతూగు మహానగరమును అందు రాతి భవనములను అతి సౌందర్యముగా నిర్మింపజేశాను. విశ్వకర్మ బహునైపుణ్యముతో 6 క్రోసులు గల మహానగరము నిర్మించను. ఉద్యానవనములు, విహార మందిరములు, సరస్సులు, లోనగునవన్నీ ఉజ్వలకు చూపించి రాజు వలన గౌరవ పురస్కారములు పొంది విశ్వకర్మ వెడలిపోయాను. గొప్ప దైవజ్ఞును రావించి శుభముహూర్తం ఏర్పరిచి అట్టు శుభ సమయాన సతీయుతుడై బ్రాహ్మణాశీర్వాదమును పొంది ధనధాన్యాది దానములను చేసి, ఉజ్వలుడా, నూతన నగరమును రాజభవనమును ప్రవేశించెను. ఇట్లు ఉజ్వలుడు అమిత సుఖవంతుడై నిజనగరం నుండెను. అది సమస్త లోకములను తెలిసి ద్వేషభావం పూని అందరూ ఏకీభవించి ఒకానొక నాటి సమయమున నూతన నగరమును ముట్టడించరి, రణభేరి మ్రోగించరి. ఉజ్వలుండు మంత్రి సామంతాదులతో మంత్రములు ఆచరించుచు మిక్కిలి భయపడుచుండెను. అంతటా రాజు మంత్రులతో ఇట్లనెను, మనకు సైన్యములు లేవు, శత్రుబలము మికుటమై ఉన్నది, మనము జాగ్రత్తతో ఉంటిమి. మనకు ఆయుధ బలము స్వల్పముగాన శత్రువులను ఎదుర్కొని మనము జయింపజాలము. కాన సావధాన భేద దండోపాయములు చతుర్విధోపాయముల చేతను శత్రువులను సాధింపుచుంచుచు నేను పరమేశ్వరుని ఆరాధించి వరములు పొంది వత్తును అని కోటను రక్షించి ఏర్పాటు గావించి పూజాదరములు సేకరించి సతీయుతుడై ఉద్యానవనమునకు తగు కావలి నుంచి గౌరీ పరమేశ్వరుడు గురించి పంచాక్షరీజం ప్రారంభించను. అజప్రభావమున పరమార్తి పరమేశ్వరులు కాళీకుల రూపంతో సాక్షాత్కరించి, దంపతులారా, మీరు విచారింపకుడు, రేపు సూర్యోదయమునకు నీకు గల సమస్త శత్రువులు నీకు విధేయులై మిమ్ము చక్రవర్తిగా అంగీకరింపగలరు. మేము పార్వతీ పరమేశ్వరులము. మహాకాలుడు మహాకాళి అను పేరట ఇచ్చట లింగ రూపమున స్వయం శక్తులమై ప్రకాశించదము. మాకు దేవాలయములను కట్టుము, మేము భక్తులను రక్షించుచుందుము అని పలికిన స్వయముగా అచ్చటని నివసించరి. అట్లు స్వయంగా వ్యక్తులై వెలసిన పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి ఉజ్వలుడు భార్యాయుతుడై నగరు సూర్యోదయ కాలమును ప్రవేశించను. అమాత్యులకు జరిగిన వర్తమానమును ఉజ్వలుడు చెప్పగా వారి అమృతానందమును పొంది శత్రురాజు ఈ సంగతి తెలుసుకుని భయమునుంది రాజుతో సంధి గావించి స్వయం వక్తులైన శివలింగమును చూచి దేవాలయాదులను కట్టుటకు రాజునకు సహాయభూతులై పిమ్మట రాజును గాంచి, రాజా, నీవు మిక్కిలి ఎక్కువైన ఈశ్వరారాధకుడవు, అష్టసిద్ధులు పొందితివి, కాన నీవే మాకు చక్రవర్తిగా ఉండదగునమని ప్రార్థించరి. అంతటా రాజలోకమంతయు ఉజ్వలుని చక్రవర్తిగా పట్టాభిషేకమునొచ్చి సగౌరవముతో ఎవరి ఇంట్లోకి వారు జనరి. కాబట్టి మునులారా, ఈ స్వయం వక్తులైన మహాలింగము స్మరించినంత మాత్రమున చేతనే పాపములన్నయూ పటాపంచులగునని ఇది చదివిన వ్రాసిన వినకలిగిన ఫలితము ఎక్కువగా ఉండను అని సూతుండు సౌనికాదృశులు తెలిపాను. ఓం తత్సత్. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. తథాస్తు.